సొంత సోదరులే ద్రోహం చేస్తే, బావిలో పడేసి, బానిసగా అమ్మేస్తే, నీ కలలు అక్కడితో ముగుస్తాయా? ఇది యోసేపు కథ. యోసేపు ఒక కలల బాలుడు. దేవుడతనికి గొప్ప భవిష్యత్తు చూపించాడు. కానీ అసూయతో అతని సోదరులు అతన్ని బావిలో పడేసి ఈజిప్టుకు బానిసగా అమ్మేశారు. అక్కడ కూడా అతనిపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. జైలుకి వెళ్ళాడు. మనిషి కిందికి పడిపోతే ఇంకేమీ మిగలదనిపించే స్థితి. కానీ యోసేపు దేవుణ్ణి నమ్మడం ఆపలేదు. ఒకరోజు ఈజిప్టు రాజు ఫరోకి వచ్చిన కలను ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు జైల్లో ఉన్న యోసేపును పిలిచాడు. దేవుని సహాయంతో అతను ఆ కల అర్థం చెప్పాడు. ఆ ఒక్క రోజు బానిసను నాయకుడిగా మార్చింది. యోసేపు జైలు నుంచి రాజభవనానికి చేరుకున్నాడు. నీ జీవితం కూడా ఇప్పుడే చీకట్లో ఉండొచ్చు, కానీ దేవుడు సిద్ధం చేసిన రోజు ఒక్కటే చాలు. నీ కలలు చనిపోలేదు, వాటి సమయం ఇంకా రాలేదు, అంతే.